ప్రజలకే చెందాలనే ఉద్దేశంతోనే ఈ నెల రేపు బుధవారం రోజు పత్తికొండలో ర్యాలీని నిర్వహించి మరి ఆర్డీఓ గారికి వినతిపత్రం అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి కూడా ఈ విధానం ప్రతి మనిషికి అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా తరలి రావాలని చెప్పేసి స్వచ్ఛందంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్నో వస్తాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి మరి ఆనాడు అన్నీ కూడా 5 ఓపెన్ చేసి కాలేజీలు స్టార్ట్ చేసి చేయడం జరుగుతుంది. ఇంకా కూడా 50-70% మరి కన్స్ట్రక్షన్ కూడా పూర్తయిన మెడికల్ కాలేజీలు ఈరోజు కేవలం ఒక 5-6 వేల కోట్లు పెడితేనే అవన్నీ కూడా పూర్తయ్యే పరిస్థితులలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా పీపీపీకి కట్టపెట్టడం చాలా బాధాకరమైన విషయం. అంటే ఈ రాష్ట్రానికి ఈ విధమైన కూటమి ప్రభుత్వం ఉండడము చాలా దురదృష్టకరం. ఇప్పుడు చాలా ఈ రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా అందరూ కూడా ఈ ర్యాలీలో మరి పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం జరుగుతుంది. అదే కాక మరి ప్రతి ఒక్కరు కూడా కోటి సంతకాల సేకరణ కూడా చాలా దిగ్విజయంగా కూడా కొనసాగుతుంది. స్వచ్ఛందంగా అందరూ కూడా ఏ గ్రామంలో కూడా ఆ గ్రామంలో స్వచ్ఛందంగా కూడా తీసుకొని వచ్చి సంతకాలు కూడా సేకరించడం కూడా జరుగుతుంది మన రాష్ట్రంలో. ఈరోజు ఖచ్చితంగా ఈ కోటి సంతకాల సేకరణ కూడా ఈ నెల 22 వరకు కొనసాగుతుంది. తీసుకొని పోయి మరి గవర్నర్ గారికి కూడా మరి రాష్ట్రంలో 1 మంది ఈరోజు ఆపోజిషన్గా పీపీపీ పద్ధతి వద్దు అని చెప్పేసి ఈరోజు మా హక్కు మాకు కావాలని ఈరోజు చెప్పడం కూడా జరుగుతుంది. ఇవన్నీ తీసుకునే గవర్నర్ గారికి కూడా చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి. ఇంత ప్రజా వ్యతిరేకతతో ఈరోజు రాష్ట్రంలో ఉంది ఈ విధానం వద్దు అని చెప్పేసి ఈరోజు పక్క రాష్ట్రాలు ఈ మెడికల్ కాలేజీల కోసం తాపత్రయపడుతున్నారు. ఈరోజు వచ్చిన మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని పోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం ఎంత విడ్డూరం. అంటే దానికి సంకేతం ప్రజల వాళ్ళ కోసం ఈరోజు ఈయన పనిచేస్తలేదు ఈ ప్రభుత్వం. ఎంతసేపు ఉన్నా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి కట్టి పెట్టడం ఒకటే ఆలోచన చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఉన్న మరి మధ్యతరగతి కులాల వారికి పేద ప్రజల గురించి కూడా ఎంతవరకు కూడా ఆలోచన చేయని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. ఆనాడు జగనన్న పేద వాళ్ళందరికీ కూడా ఉచిత వైద్యం అందజేయాలని చెప్పేసి ఉద్దేశంతో ప్రతి పేదవాళ్ళు మెడిసిన్ చదవాలని చెప్పేసి మరి ఈ కాలేజీలన్నీ పూర్తయితే మన రాష్ట్రంలో ప్రతి ఇయర్ 5,000-6,000 పోస్ట్ ఫ్రీ సీట్స్ ఈరోజు మన రాష్ట్రంలో ప్రతి పేదవాళ్ళకి ఫ్రీ మెడిసిన్. ఈరోజు మెడిసిన్ చదవాలని కోరిక ఉన్నా కూడా తల్లిదండ్రులు చదివించలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి అలాంటి దుస్థితి పోవాలి మన రాష్ట్రానికి అని చెప్పేసి మరి సంవత్సరానికి 5-6 వేల పోస్టులు మరి ఖాళీ సీట్లు వస్తాయని చెప్పేసి ఉద్దేశంతోనే ఆయన కేంద్రంతో పోరాడి ఆనాడు 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం విషం తిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈరోజు ఇవన్నీ కూడా పీపీపీ విధానాన్ని ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం దిగి రావాలి. ఒకవేళ దిగిరాని పక్షంలో మేమంతా కూడా ఇంకా ఉధృతంగా పోరాటం చేస్తాం దీనిపైన. ఎందుకంటే పేదల పార్టీ వైఎస్ఆర్ పార్టీ, పేదల మనిషి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి అనేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఏం చేసినా రైతులు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో చాలా మద్దతు ధర లేక, చాలా గిట్టుబాటు ధర లేక మరి ఈరోజు ఎంతమందో కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. ఎంతమందో మరి ఖర్చులు పెట్టి ఎకరాకు లక్షల్లో ఖర్చు పెట్టి ఉల్లి పంట అంటే నష్టం కావడం జరిగింది. టమోటా అయితేనేవి, పత్తి అయితేనేవి, ప్రతిదీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో రైతులంతా కూడా చాలా నష్టపోయినారు. ఇప్పుడైనా మన ఉల్లి వాళ్ళకి మరి డబ్బులు ఇస్తాము, ఎకరన్నరకి 50,000 ఇస్తామని చెప్పి ఇంతవరకు కూడా దిక్కు దివాణం లేదు ఉల్లి రైతులకు. ఇవన్నీ కూడా చెప్పడం వరకే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా చెప్పడం మాత్రం కూడా చేసేది మాత్రం శూన్యం. కాబట్టి ఇప్పుడు కూడా రైతన్నలు కానీ ఇంతకుముందు చెప్పిన గతంలో వాళ్ళ ఎలక్షన్ల కంటే ఏవైతే వాగ్దానాలు చేశాడో అవన్నీ కూడా చేయాలని చెప్పేసి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ నెల రేపు బుధవారం 12వ తేదీ ఈ ర్యాలీ పత్తికొండలో ఉంది. కాబట్టి అందరూ పాల్గొని స్వచ్ఛందంగా
దిగ్విజయంగా దీన్ని ర్యాలీని పూర్తి చేయాలని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తూ నమస్కారం. ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం కొనసాగుతుంది. ఆ ప్రజా ఉద్యమంలో భాగంగా రేపు 12వ తారీఖు పత్తికొండ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యురాలు మరియు ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి కంగాటి శ్రీదేవమ్మ గారి ఆధ్వర్యంలో జరగబో ధర్నాకు పెద్ద ఎత్తున ప్రజలు, పేద ప్రజలు బాధ్యతగా భావించి వాళ్ళే సొంతంగా ఎందుకంటే ఒక ప్రతిపక్షము ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు మెడికల్ కాలేజీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి 17 మెడికల్ కాలేజీలు, 5 మెడికల్ కాలేజీలు ఫుల్ ఫ్లెడ్జ్గా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అన్ని ఆధునిక సౌకర్యాలతో ప్రారంభమైతే ఈరోజు మిగిలిన 12 కాలేజీలు మంత్రివర్గము మరి కూటమి మంత్రివర్గము వాళ్ళందరూ కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానానికి వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం కొనసాగిస్తుంది. కాబట్టే ఈరోజు వాళ్ళు వెనకంజ వేసి తీరాల్సిందే ఎటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజీల్ని కూటమి ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తుందో ప్రజలంతా కూడా గమనించాలి. పేద ప్రజలు డాక్టర్లు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరి ఈరోజు వెల్దుర్తి మండలంలో వెల్దుర్తి కార్యాలయంలో జరిగినటువంటి ఈ పోస్టర్ ఆవిష్కరణ రేపు 12వ తారీఖు జరగబోవు పత్తికొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.